హాయ్ ఫ్రెండ్స్, జానీ మాస్టర్ ఎంత నెగిటివ్గా స్ప్రెడ్ అయ్యారో తెలుసు కదండి. సో అయితే సొసైటీలో ఇలాంటి నేరారోపణలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి అవగాహనతో ఉండాలి యువత అంటే చాలామందికి తెలియదండి. సో తప్పు చేసిన తర్వాత ఒకవేళ దొరికితే ఎలా ఉంటుంది, దానికి పనిష్మెంట్ ఎలా ఉంటుంది, శిక్షలు ఎలా ఉంటాయి, జైలుకి వెళ్తారు, జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, అక్కడ ఒకవేళ ఉండలేకపోతే జైల్లో ఉండలేకపోతే కుంగి కృషించి అక్కడే ఆత్మహత్య చేసుకుంటారండి చాలామంది. ఎందుకంటే నాకు తెలుసండి క్లియర్గానే. సో ఎందుకంటే నేను అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను కాబట్టి. సో అయితే సొసైటీలో ఇలాంటి నేరాలు జరగకూడదంటే ఖచ్చితంగా అవగాహన ఉండాలి. సో ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ లేదంటే రిలేషన్స్ కానీ సొసైటీలో చాలా ఉన్నాయి. జానీ మాస్టర్ది ఒక్కటే కాదండి. సో రానివి చాలా ఉన్నాయి. ఖచ్చితంగా అవి కూడా బయటకు వస్తాయండి. ఎవరిస్తారు, ఎవరితో అయితే ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నారో వాళ్ళే ఎప్పుడోకప్పుడు వాళ్ళకి సరిగ్గా మ్యాచ్ అవ్వకపోయినప్పుడు ఖచ్చితంగా అవి బయటపెట్టేస్తారు, పోలీసుల ముందు బయటపెట్టేస్తారు. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఫేమస్ అంతా డిగ్రేడ్ అయిపోతుంది. చాలా స్ట్రగుల్ పడవలసి వస్తుంది ఇలాంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ రిలేషన్స్ ఉండడం వల్ల. సో అవగాహనతో ఉండండి, ఖచ్చితంగా అవగాహనతో ప్రతి ఒక్కరూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. ఒకవేళ నేను బయటికి వెళ్తున్నాను అనుకోండి, అక్కడ ఒక అందమైన అమ్మాయి కనిపించింది అనుకో, సో ఈ అమ్మాయి చాలా అందంగా ఉందిరా బాబు, చాలా బాగుంది అని మనసులో ఫీల్ అయ్యి జస్ట్ సంతోషపడి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. అంతేగాని అమ్మాయి చాలా బాగుంది, ఖచ్చితంగా అమ్మాయిని తెగ్గొట్టాలి అని మీరు మాత్రం ట్రై చేయకండి. మీరు తెగ్గొట్టాలని ట్రై చేశారంటే మీరు పడిపోతుంది మీ తల. ఖచ్చితంగానే అండి, తప్పకుండా ఖచ్చితంగా జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, సో ఈ విషయం అందరికీ వర్తిస్తుందండి, జానీ మాస్టర్కే కాదు, నాకు, మీకు, సొసైటీలో ఉన్న ప్రతి మగవాళ్ళకి వర్తిస్తుంది. అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త లేకపోతే ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానం ఖాయం. కుదిరితే 5 సంవత్సరాలు పడుతుంది శిక్ష, లేదంటే 10 సంవత్సరాలు పడుతుంది, లేదంటే లైఫ్ పడుతుంది, లేదంటే హ్యాంగింగ్ కూడా పడుతుంది, పోక్సో కేసు అలాంటి వాటికి. జాగ్రత్తతో ఉండండి అమ్మాయిల విషయంలో. సో వాళ్ళ మీద గౌరవంతో ఉండండి, అంతే తప్పించి నెగిటివ్ ఫీలింగ్స్ అస్సలు ఏర్పాటు చేసుకోవద్దు. సో అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్తోనే నేను మీ ముందుకు వస్తాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.